2026 పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోసం ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని అంటే, శని అనుకూల గోచారం వల్ల క్రమంగా ఆర్థిక పురోగతి కనిపించే అవకాశాలు ఉంది. కష్టపడి పనిచేస్తే లాభాలు సాధ్యమవుతుంది. సంపద నిలబడడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు జ్యోతిష్యపరంగా మంచిది. శనిగ్రహ శక్తి పెంచే పరిహారంగా మకర రాశి అధిపతి శని. ప్రతి శనివారం శనీశ్వర ఆలయ దర్శనం లేదా నవగ్రహ ఆలయ దర్శనం, నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం. దీనివల్ల అడ్డంకులు తొలగుతాయి, ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది. మరి లక్ష్మీ కటాక్షం కోసం పరిహారాలు ఏమైనా ప్రతి శుక్రవారము లక్ష్మీ కుబేర పూజ చేయడం, జపం చేసుకోవడం మంచిది. పసుపు కుంకుమ దానం ఇవ్వడము, పసుపు వస్త్రాలు దానం ఇవ్వడము, దీనివల్ల సంపద పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. దీపారాధన చేయడం వల్ల వచ్చినటువంటి యొక్క లాభాలు ఎలా అంటే, శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, శుక్రవారం సాయంత్రం కూడా దీపం వెలిగించాలి. ఆర్థిక అడ్డంకులన్నీ తొలగుతాయి, శుభయోగం కలుగుతుంది. మరి చేయవలసిన దానం పేదలకు ఆహారం, గోపూజ చేయడం, వస్త్ర దానం, చెప్పులు దానం చేయడం మంచిది. పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మరి ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి జపం ఏమైనా ఉందా, మంత్రం ఏమైనా ఉందా అంటే, శనైశ్వరుని యొక్క ప్రార్థన చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక 19,000 సార్లు శనిగ్రహ జపం చేసుకోవడం మంచిది. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని చెప్పి మంత్రాన్ని 108 సార్లు చేసుకుంటే మంచిది. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. భూమి లేదా ఆస్తి పెట్టుబడులు జాగ్రత్తగా ఉండండి, అనవసర ఖర్చులు తగ్గించుకోండి, వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో శని మరియు లక్ష్మీ కటాక్షం ఉండాలంటే, ఆర్థికంగా మంచి పురోగతి పొందాలంటే ఈ సంవత్సరంలో పరిహారాలు చేసుకోక తప్పదు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది, ఆర్థికంగా ఎలా ఉందని తెలుసుకోవడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి.